హిట్ సినిమా నేను ప్రస్తున. ఆటో జానీ కొన్నేళ్ల కిందట పూరి చిరు కాంపోలో రావాల్సిన సినిమా ఇది. కథ సెట్ అవ్వలేదో కాలం కలిసి రాలేదో కానీ సినిమా సడన్ గా ఆగిపోయింది. అయితే తాజాగా చిరు పూరి కలిసిన పిక్ ఒకటి నెట్టింట్లో తెగ హైలైట్ అవ్వడంతో మళ్ళీ ఈ కాంబో కావాలంటున్నారట మూవీ లవర్స్. మరి అసలు ఈ కాంబో సెట్ అయ్యే ఛాన్స్ ఉందా? ఫామ్ కోల్పోయిన పూరికి చిరు డేట్స్ ఇస్తాడా? పాలిటిక్స్ మనకచ్చిరాదు అంటూ చిరు ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇవ్వాలనుకుంటున్న టైం అది. స్టార్ డైరెక్టర్స్ అందరినీ జల్లెడ పట్టిన చిరు చివరాఖరికి వినాయక్ పూరీల దగ్గర ఆగాడు. వినాయక్ డైరెక్షన్ లో కత్తి రీమేక్ చేయడమా లేక పూరి డైరెక్షన్ లో ఆటో జానీ చేయడమా? అయితే వింటేజ్ చిరుని చూపిస్తానన్న పూరి ఆటో జానీని అనుకున్న రేంజ్ లో డిజైన్ చేయలేకపోయాడు. ఇక కత్తి అప్పటికే సాలిడ్ సక్సెస్ అయిన సినిమా. వెంటనే మేకప్ వేసుకుని సెట్స్ పైకి వెళ్లిపోవచ్చు. దీంతో సాలిడ్ ఎంటర్టైనర్ చేయాలని ఆశపడ్డ చిరు కూడా కత్తి రీమేక్ కే సై అనాల్సిన పరిస్థితి. అయితే అప్పటికే ఆటో జానీ వచ్చేస్తుందంటూ మీడియా ఊదరగొట్టేయడంతో భారీ ఆశలు పెట్టుకున్న మెగా ఫ్యాన్స్ సినిమా సడన్ గా ఆగిపోవడంతో ఫుల్ సాడ్ మోడ్ లోకి వెళ్లిపోయారు. అయితే తాజాగా చిరు అనిల్ కాంబోలో వస్తున్న మన శంకర వరప్రసాద్ గారు షూట్ దగ్గరలోనే పూరి విజయ్ సేతుపతిల సినిమా జరుగుతుండటంతో రెండు సినిమాల స్టార్స్ ఒక చోటికి చేరారు. ఈ సందర్భంగా వీళ్లు కలిసిన పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. పూరి కాంబోలో వెనక్కి వెళ్లిన ఆటో జానీ మళ్లీ వస్తే బాగుండు అంటూ మరోసారి తమ మనసులోని మాటని బయట పెట్టేస్తున్నారట ఫిల్మీ ఫ్యాన్స్. చూడాలి మరి బెగ్గర్ లేదా భవతి భిక్షాందేహి అనే టైటిల్ తో రాబోతున్న పూరి విజయ్ల సినిమా సక్సెస్ అయి ఆటో జానికి దారి తీస్తుందో లేదో. అన్ని భాషలు పురాణాలను బేస్ చేసుకుని వందల కోట్లు కొలగొట్టేస్తున్నాయి. కానీ టాలీవుడ్ మాత్రం మైథలాజీ వైపు మాట వరుసకైనా చూడట్లేదు. ఇది మొన్నటి వరకు వినిపించిన మాట. కానీ మేము ట్రెండ్ ఫాలో అవుతామంటూ ఇదిగో లేటెస్ట్ గా వాయుపుత్ర అంటూ సరికొత్త యానిమేటెడ్ వెంచర్ కు శ్రీకారం చుట్టాడట నాగవంశీ. మరి ఈ సినిమా మరో మహా అవతార్ అవుతుందా? టాలీవుడ్ కు వసూల వర్షం కురిపిస్తుందా? లెట్స్ హావ్ ఎ లుక్. మహావతార్ స్టార్ కాస్ట్ లేకుండా వచ్చిన ఈ యానిమేటెడ్ సినిమా బాక్సాఫీస్ వద్ద చేసిన రచ్చ అంతా ఇంత కాదు. దాదాపు 16 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా 300 కోట్లకు పై చిలుకు వసూళ్లతో ఇండియన్ యానిమేటెడ్ సినిమాల్లోనే టాప్ ప్లేస్ లోకి వెళ్లి కూర్చుంది. ముఖ్యంగా మనకు బాగా దగ్గరైన కథల్ని మహావతార్ పేరుతో ఫ్రాంచైజీని ప్రారంభించిన హోంబలే ఫిల్మ్స్ వేల కోట్లను వెనకేసుకోవడానికి సిద్ధమైపోయింది. మరోవైపు దాదాపు 4,000 కోట్ల బడ్జెట్ తో రామాయణాన్ని పట్టాలెక్కించింది బాలీవుడ్. ఇక శ్రీరాముడి గెటప్ ని ఆంజనేయుడి తోకను కాపీ కొట్టిన జేమ్స్ కెమెరూన్ కూడా అవతార్లో 100 కోట్లు కొల్లగొట్టాడు కూడా. ఇలా వారు వీరు అన్న తేడా లేకుండా అన్ని భాషలు పురాణ ఇతిహాసాల్ని సిల్వర్ స్క్రీన్ పైకి తెరకెక్కిస్తుంటే మాకు మైథాలజీకి చాలా దూరం అంటూ అటువైపు చూడడం కూడా మానేశారు మన మేకర్స్. పరభాషల్లో వస్తుంటే చూసి కాసులు కురిపించడమే తప్ప ఆ జానర్లో సినిమాలు తీసే సాహసమే చేయలేకపోయారు. అయితే మహావతార్ మాయో మరేంటో తెలియదు కానీ మెల్లిగా మైథాలజీ పైకి వెళ్లినట్టే కనిపిస్తుంది. తండేల్తో సక్సెస్ కొట్టి సూర్యతో సినిమా చేస్తానంటూ ఆశపడ్డ చందు మొండేటి అవేవి కాదంటూ వాయుపుత్ర తీస్తున్నానంటూ సరికొత్త అప్డేట్ ఇచ్చాడు. మన చరిత్ర యొక్క ఆత్మ నుంచి మన ఇతిహాసాల పుటల్లో నుంచి పుట్టిన ఒక గొప్ప లెజెండ్ కథతో వస్తోంది వాయుపుత్ర. కేవలం సినిమానే కాదు, ఇది పవిత్ర దృశ్య కావ్యం. పాన్ ఇండియా రేంజ్ లో వస్తోందంటూ అనౌన్స్మెంట్ వదిలింది సితారా ఎంటర్టైన్మెంట్స్. దీంతో కమర్షియల్ గా కాసులు కురిపించలేకపోతున్న మన టాలీవుడ్ కి ఇక మైథాలజీ దిక్క అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. చూడాలి ముందు ముందు ఇదే పాటలో ఇంకెంతమంది బారులు తీర్తారో. అసలు రాజాసాబ్ ట్రైలర్ ఎప్పుడొస్తుంది? సంబరాల ఏటిగట్టు ఎటెళ్లిపోయింది. సర్వా సరికొత్త ప్రొడక్షన్ సంగతులేంటి? మోహన్ లాల్ మరో సినిమాకు ముహూర్తం పెట్టబోతున్నాడా? మరి ఈ లేటెస్ట్ అప్డేట్స్ ఏంటో తెలుసుకోవాలంటే జస్ట్ హ్యావ్ ఎ లుక్. సినిమా పొంగల్కి వెళ్ళింది అన్న న్యూస్ తప్ప రాజాసాబ్పై సరైన అప్డేట్ ఎప్పుడొస్తుందో క్లారిటీ ఇవ్వలేకపోయారు మేకర్స్. అయితే తాజాగా ఈ సినిమాపై సరికొత్త ఫీలర్ వదిలాడు విశ్వప్రసాద్. రాజాసాబ్ జనవరి 9న రావడం పక్కా అని, అక్టోబర్ 2న వచ్చే కాంతారా 2తో రాజాసాబ్ ట్రైలర్ రిలీజ్ చేస్తున్నామని, ఇక ప్రభాస్ పుట్టినరోజైన అక్టోబర్ 23న ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేస్తున్నట్టు చెప్పుకొచ్చాడు ఈ స్టార్ ప్రొడ్యూసర్. అంటే మంచి బజ్ ఉన్న ఈ ఇంట్రెస్టింగ్ హారర్ ఫ్యాంటసీ ఎంటర్టైనర్ హంగామా అక్టోబర్ నుంచే మొదలు కానుందన్నమాట. ఇక ముందు ట్రైలర్ వచ్చి ఆ తర్వాత సాంగ్ రావడమే ఇక్కడ స్పెషల్. 125 కోట్ల బడ్జెట్ తో వస్తుందని ఊదరగొట్టిన సంబరాల ఏటిగట్టు చడీ చప్పుడు లేకుండా పోవడంతో అసలు ఈ సినిమా ఉంటుందా లేదా, తేజ్ ఏం చేస్తున్నాడు, బడ్జెట్ పెరిగిపోయి పక్కన పెట్టేశారా అంటూ మెగా ఫ్యాన్స్ లో డౌట్స్ మొదలయ్యాయి. కానీ వాటన్నిటినీ బ్రేక్ చేస్తూ సినిమాపై సాలిడ్ అప్డేట్ వదిలాడు ఈ మెగా మేనలుడు. ఈ నెల మధ్యవారం నుంచి కొత్త షెడ్యూల్ ని మొదలు పెట్టబోతున్నామంటూ సర్ప్రైజింగ్ గా పోస్టర్ వదిలింది మూవీ టీం. ఇక ఈ
పోస్టర్లో తేజ్ 8 ప్యాక్లో కనిపిస్తూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాడు. ఇక మలయాళ స్టార్ మోహన్ లాల్ దోసే కింగ్గా కనిపించబోతున్నారని టాక్. జై భీమ్తో ప్రేక్షకుల్ని కదిలించిన టీజే జ్ఞానవేల్ గత ఏడాది వెట్టయంతో పర్లేదనిపించిన సంగతి తెలిసిందే. ఇక ఈసారి సరికొత్తగా అంటూ దోసే కింగ్గా పాపులర్ అయిన శరవణ భవన్ రెస్టారెంట్ ఓనర్ రాజ్గోపాల్ బయోగ్రఫీని పట్టాలెక్కించేందుకు ప్లాన్ చేశాట. తన జాతకాల పిచ్చితో కొలాప్స్ అయిన రాజగోపాల్ స్టోరీ సిల్వర్ స్క్రీన్ పై వస్తే మాత్రం సెన్సేషన్ అవడం ఖాయం. మరి టీజే జ్ఞానవేల్ కి మోహన్ లాల్ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా లేదా చూడాలి. ఇక ఫ్యామిలీ హీరోగా క్రేజ్ కొట్టేసిన శర్వానంద్ సరికొత్త ప్రయాణానికి తెరతీశాడు. అప్పుడెప్పుడో కో అంటే కోటి అంటూ సినిమాలు తీసి చేతులు కాల్చుకున్న శర్వా మళ్లీ చాలా రోజులకి నిర్మాతగా అవతారమెత్తాడు. ఓమి అంటూ మొదలైన ఈ ప్రొడక్షన్ హౌస్ పై క్రియేటివిటీ, యూనిటీ, సస్టైనబిలిటీతో ఒరిజినల్ స్టోరీస్ తెస్తానని, ఇప్పటివరకు చెప్పని కథలను చెబుతానని చెప్పుకొచ్చాడు చార్మింగ్ స్టార్. చూడాలి మరి క్రియేటివిటీకి పెద్దపీట వేస్తాము అంటోన్న శర్వా ప్రొడక్షన్ హౌస్ ఎంతమంది కొత్త వాళ్లకి వెల్కమ్ చెప్తుందో. ఇన్నాళ్ళు యాక్టింగ్ డాన్స్ తో మెస్మరైజ్ చేసిన హృతిక్ ఇప్పుడు మెగాఫోన్ పట్టనున్నాడట. అది కూడా తన క్రేజీ సిరీస్ క్రిష్ కు కావడం ఇక్కడ విశేషం. మరి ఎప్పుడో రావాల్సిన ఈ సినిమా అసలు ఎందుకు ఆగిపోయింది? అసలు ఈ క్రిష్ 4 కథ కమాంషు ఏమై ఉంటుంది? లెట్స్ హావ్ ఎ లుక్. కోయ్ మిల్ గయా, ఎవరో దొరికారు అంటూ 2003లో వచ్చిన ఈ సినిమా కలెక్షన్స్లో మాత్రం ఎవరికీ దొరకని సంగతి తెలిసిందే. 25 కోట్లతో తెరకెక్కిన సినిమా దాదాపు 90 కోట్లని కొల్లగొట్టడం విశేషం. ఇక గ్రీక్ గాడ్ హృతిక్కి సరికొత్త స్టార్డమ్ తెచ్చిపెట్టింది కూడా ఇదే. ఇదే ఫ్రాంచైజీలో వచ్చిన క్రిష్ 3 కూడా ఒకదాన్ని మించి ఒకటి హిట్ అయ్యాయి. దీంతో అదే ఊపులో క్రిష్ 4కి తెరతీశాడు రాకేష్ రోషన్. స్క్రిప్ట్ కూడా సిద్ధం, కానీ క్యాన్సర్ అటాక్ అవ్వడం, కళ్లు తేలేసే బడ్జెట్ ఫిక్స్ అవ్వడం వంటి రీజన్స్తో వెనకడుగు వేశాడు రాకేష్. అయితే తాజాగా ఈ సినిమాపై సాలిడ్ అప్డేట్ వదిలారు ఈ స్టార్ డైరెక్టర్. ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయ్యాయని, క్రిష్ 4కి బడ్జెట్ సెట్ అయిపోయిందని, అన్ని లెక్కలు వేసుకుని ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టామని క్లారిటీ ఇచ్చేశారు. ఇక సినిమా వచ్చే ఏడాది పట్టాలెక్కుతుందని, 2027లో రిలీజ్ ఉంటుందని కూడా రాకేష్ రోషన్ కన్ఫర్మ్ చేయడంతో ఫుల్ హ్యాపీ మోడ్లోకి వెళ్లిపోతున్నారట క్రిష్ లవర్స్. అంటే హృతిక్ ప్రస్తుతం చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్లన్నీ పూర్తి చేసి క్రిష్ 4కి అంకితం కానున్నాడన్నమాట. ఇక రాకేష్ రోషన్ ఏజ్ బార్ అయిపోవడంతో ఈ సినిమాకి హృతికే డైరెక్ట్ చేస్తారట. 25 ఏళ్ల కెరియర్లో హీరోగానే కనిపించిన ఈ గ్రీక్ గాడ్ తొలిసారిగా దర్శకుడి అవతారమెత్తడం కాస్త ఆశ్చర్యమే. చూడాలి సాలిడ్ హిట్ గా నిలిచిపోయిన క్రిష్ ఫ్రాంచైజీని సక్సెస్ఫుల్ గా నిలబెడతాడో లేదో. యాక్షన్ హల్క్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ కిష్కింధపురి. షైన్ స్క్రీన్స్ బ్యానర్స్ పై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుండగా కౌశిక్ పగల్లపాటి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 13న థియేటర్లోకి రానున్న సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేసింది మూవీ టీం. నాకు చాలా మంది హారర్ సినిమాలంటే భయపడతాను. నాకు అసలు హారర్ సినిమాలంటే భయమే లేదు, ఎందుకంటే నేను హారర్ సినిమాలు చూడను. నేను ఒక్కనున్నా చూడను, 100 మందిలో కూడా చూడను. ఒకే ఒక సినిమాకి వెళ్ళా, భూత్ అని రామ్ గోపాల్ వర్మ గారు తీసిన సినిమా, అంతే ఫట్. అదే లాస్ట్. ఇంకా లైఫ్లో మళ్ళీ హారర్ సినిమాలు థియేటర్లో అడుగు పెట్టాల. ఖచ్చితంగా ఇది చూడకూడదు అనుకుంటున్నాను, కానీ సాహు కల్లోకి వచ్చి ఒక డెవిల్ లాగా వచ్చి తీసుకెళ్తాడు అనుకుంటున్నాను నేను. సో సాహు కోసం ఈ సినిమా చూస్తా. సో ఐల్ ట్రై. ఆ స్క్రీన్ పైన చూస్తున్న ఆ ఫిల్మ్ అంత క్వాలిటీలో రావాలంటే ఖచ్చితంగా ఒక ప్రొడ్యూసర్ విల్లింగ్గా ఉండాలి. సో థ్యాంక్ యూ సాహు గారు అండ్ అర్చన మ్యామ్ ఫర్ మేకింగ్ ఫిల్మ్స్ లైక్ దిస్, హ్యావింగ్ కాన్ఫిడెన్స్ ఇన్ ద స్క్రిప్ట్ దట్ కౌశిక్ టోల్డ్ యూ. అండ్ కౌశిక్, నేను చాలా డైరెక్టర్స్తో వర్క్ చేశాను, కానీ ఇంత కన్విక్షన్ ఉన్న ఒక డైరెక్టర్ని నేను ఎప్పుడు కలలేదు. అండ్ ఆ కన్విక్షన్ అప్పుడు నరేట్ చేసినప్పుడు ఎంత కన్విక్షన్ ఉందో అదే సేమ్ కన్విక్షన్ ఇప్పుడు ఉంది. అండ్ ఆన్ స్క్రీన్ పైన కూడా వీ కెన్ సీ ఇట్. ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ ఐమ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ వాట్ యూ సో జస్ట్ నౌ. కిష్కింధపురి గురించి చెప్పాలంటే సెప్టెంబర్ 12న వస్తుందండి. భయ్యా, భయపడటం కూడా ఆటే. ఈ సినిమాతో మిమ్మల్ని అందరినీ భయపెడతాం, అలరిస్తాం. సో డెఫినెట్గా మీరు ఒక మంచి విజువల్, అలానే ఒక మంచి సౌండ్ ఎక్స్పీరియన్స్ చూస్తారు. ఇంత మంచి కథ చూసారని కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది మీకు. ఇంత మంచి కథ చేసుకున్న మా కౌశిక్ గారికి భయ్యా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత మంచి కథ నా దగ్గర తీసుకొచ్చినందుకు, ఇంత బాగా తీసినందుకు నిజంగా ప్రౌడ్ ఆఫ్ యూ. ఐఎమ్ షూర్ ఈ సినిమా తర్వాత చాలా మీరు మంచి హైట్స్కి వెళ్తారు.
అండ్ ఐఎమ్ షూర్ ఈ సినిమా తర్వాత మీరు గ్రేట్ పొజిషన్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. బెల్లంకొండ శ్రీనివాస్ గారు అంటే మీ ఎనర్జీ కానీ మీ కష్టపడడం కానీ మేము చూస్తూ ఉంటాం కదా, చాలా 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 ఎఫర్ట్స్ పెడతారు సినిమా కోసం. మీ రాక్షసుడు ఎంత పెద్ద హిట్ అయింది, ఇది కూడా అంత పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. మామూలుగానే విలన్స్ అందరూ మీరు భయపడుతుంటారు, అలాగే మీరు భయపడుతుంటే కొత్తగా ఉంది. అనుపమ గారు మీరు స్క్రిప్ట్ సెలెక్ట్ చేశారంటేనే ఏదో ఉంటుంది దాంట్లో ఆ స్పెషల్. మీరు భయపడుతున్నారు అంటే మిమ్మల్ని ప్రేమిస్తూ భయపడతాం ఈ సినిమాలో, తెలిసిపోతుంది ముందే. మామ రండి అంటే ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడడం అంటే మామూలు విషయం కాదు. సినిమా తీసి డైరెక్టర్ కాన్ఫిడెంట్ సినిమా ఎప్పుడన్నా సరే, ఇంత స్టైల్గా ఉండి ఇంత అలా ఉన్నాడంటే సినిమా హిట్ అయిపోతుందని ముందుగానే తెలిసిపోతుందండి. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టీం అందరికి ఆల్ ది బెస్ట్. బేసిక్గా ఒక సినిమా తీయడం అనేది ఒక డైరెక్టర్కైనా ప్రొడ్యూసర్కైనా ఎవరికైనా ఒక సినిమా తీయడం అనేది ఎగ్జామ్ రాయడం లాంటిది. సో నేను ఈ ఎగ్జామ్ రాయడానికి నాకు హాల్ టికెట్ ఇచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్ గారికి, నన్ను నమ్మి నాకు ఎగ్జామ్ ఫీజు కట్టిన మా సాహు గారికి, అరే ప్రీవియస్ ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాడే మళ్ళా ఈసారి పాస్ అవుతాడో లేదో అని ఏమాత్రం ఆలోచించకుండా వీడు గుడ్ స్టూడెంటే, వీడు ఎగ్జామ్ రాసి పాస్ అవుతాడు అని ఇద్దరు నమ్మడం వల్లే ఈ ప్రాజెక్ట్ జరిగింది. మౌలి తను శివానీ నగరం జంటగా తెరకెక్కిన సినిమా లిటిల్ హార్ట్స్. ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్ పై ఆదిత్య హసన్ నిర్మాతగా సాయి మాతన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 5న థియేటర్స్ లో రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సందర్భంగా సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది మూవీ టీం. ఆడియన్స్ పిచ్చోళ్ళ మీరు, ఒక మంచి సినిమా వస్తే ఇంత సపోర్ట్ చేస్తారా? ఎంత అసలు మేము అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. మంచి సినిమా చేసామని తెలుసు. ఫస్ట్ వీక్ వస్తారు, కొంతమంది వస్తారు, నెక్స్ట్ వీక్ ఆడుతుంది, టాక్ స్ప్రెడ్ అనుకున్నాం. దానికే ప్రిపేర్ అయ్యాం. ఫుల్ ఎఫర్ట్స్ పెట్టాం ప్రమోషన్స్లో కానీ, జనాలకు తెలిసే దానిలో కానీ. ఎంత జనాలకు తెలిసినా ఇప్పుడు ఓటీటీలో చూశారు, థియేటర్కి రప్పించడం అంటే కష్టం, అసలు వస్తారా లేదా అని డౌట్ ఉండేది. అందరికి తెలిసింది ముందు ఇది ఒక సినిమా వస్తుందని అయితే అందరికి తెలిసింది, కానీ ఇది థియేటర్కి వస్తారా, రప్పించగలవా అని చాలా భయపడ్డాం. కానీ ఫస్ట్ రోజు ప్రీమియర్స్ ఫుల్స్ మొత్తం డే 1 2.5 crores మా సినిమా బడ్జెట్ కన్నా ఎక్కువ. అది పిక్చర్ అయిపోయాం. థ్యాంక్ యూ నన్ను నమ్మి సినిమాకి వచ్చినందుకు. నేను ఒక మంచి సినిమా చేద్దాము అని వెయిట్ చేస్తున్నప్పుడు చాలా మూవీస్ వస్తున్నాయి కానీ, చాలా స్క్రిప్ట్స్ వస్తున్నాయి కానీ సడన్గా కాల్ చేసి మామ దిస్ ఫిల్మ్ ఇస్ వెరీ నైస్, యూ షుడ్ గో లిసన్ టు ద నరేషన్ వన్స్ అన్నాడు. అప్పుడు వెళ్ళి కలిశాను మార్తాండ్ నరేట్ చేశాడు, స్టోరీ నచ్చింది, చాలా బాగా నరేట్ చేశాడు కాబట్టి చాలా ఎక్సైటింగ్ అనిపించింది. అప్పుడు ఓకే నాకు చాలా నచ్చింది మార్తాండ్, నేను చేసేస్తాను ఈ మూవీ అన్నాడు. కానీ డౌట్ ఉంటుంది అసలు మార్తాండ్కి నేను కాత్యాయనిగా ఓకేనా కాదా అని. అండ్ ఐ థింక్ హీ హ్యాడ్ ఆప్షన్స్ ఆల్సో. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకునేందుకు థ్యాంక్ యూ. ఫస్ట్ నుంచి మేము ఈ మొత్తం 1 year జర్నీలో మేము మధ్యలో భయపడ్డాము, ఎలాగవుతుంది, ఎలా రిసీవ్ చేసుకుంటారు అన్నీ ఉండే. ముగ్గురికి ఫుల్ నమ్మకం ఉండింది. అది నితిన్ అన్నకి, సుహృత్కి, కిషోర్కి, క్రియేటివ్ టీమ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద బిలీఫ్. థ్యాంక్ యూ అండి. సాయన్న ఎప్పుడు ఏం అడిగినా, మేము సింగర్స్ అడిగినా లేకపోతే ఎక్స్ట్రా ఏం అడిగినా ఆయన ఎప్పుడు నో చెప్పలేదు. ఈవెన్ థియేటర్స్ చేద్దాము అన్నా సరే, థియేటర్స్ ఈ మధ్య చిన్న సినిమాలకు వర్కౌట్ అవ్వకపోయినా హీ వాజ్ ద ఫస్ట్ పర్సన్ హూ ఎంకరేజ్డ్ us. ఆదిత్య, థ్యాంక్ యూ ఆదిత్య. ఇవి ఇప్పటి వరకున్న క్రేజీ అప్డేట్స్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. యాంకర్స్ వార్డ్రోబ్ కటిసీ షాపర్ స్టాప్.